డిశ్చార్జ్ రోజున డబ్బులు పే చేసేటట్టు. అంటే ఆ 3 రోజులకి 2,500 రూపాయల డబ్బుల కోసం గిలగిలగిలగిల్లాడాం, ముప్పతిప్పలు పడ్డాం. అప్పుడు ఈ లేవా ఏమీ లేవు, కార్డులు ఏం లేవు, ఏమీ లేవు. అంటే అప్పటికే ఇది కూడా లేదా, కేంద్ర ప్రభుత్వం కూడా లేదా ఆయుష్మాన్ భారత్ లాంటిది? 96లో మ్యారేజ్ అయింది, 2000. అప్పుడు ఇంకా పెట్టలేదు. రాజశేఖర రెడ్డి వచ్చిన తర్వాత 2006, 2007 టైంలో పెట్టింది అది. అప్పటిదాకా ఏం లేదు అసలు. ఇంకోటి అప్పుడు అట్లా అనుకున్నా, నాలాంటి వాడు వైట్ రేషన్ కార్డు హోల్డర్ పోనీ అట్లాగని వైట్ రేషన్ అప్పుడు కార్డులే వచ్చేవి కాదు. మామూలుగా అయితే ఆ రోజు నా జీతం ప్రకారం వైట్ రేషన్ కార్డుకి అరువునే, కానీ కార్డులే ఇచ్చేవాళ్ళు కాదు. దాని వల్ల సమస్య అనమాట. అందులో అప్పుడు వైట్ రేషన్ కార్డు అంటే 40,000 ఏడాదికి జీతం. మనం ఏడాదికి వచ్చేటోడికి ఆ లెక్కను చూసుకున్నా 24,000. కాబట్టి వస్తుంది మనకు, కానీ సమస్య అక్కడ ఉంది, కార్డులు ఇవ్వరు. ఇంకోటి అసలు అప్పుడు లేదు. గవర్నమెంట్ హాస్పిటల్లో అనినే ప్లాన్ చేసుకుంటే చివరి నిమిషంలో అట్లా అయింది. అట్లాంటి సిచ్యుయేషన్ ఫేస్ చేసి నాకు తెలుసు నొప్పి ఎట్లా ఉంటుంది. కానీ తొలి దశలో చాలా బాగా జరిగింది. అయితే ఆరోగ్యశ్రీ బకాయిలు నాకు బాగా గుర్తు. రోషే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను ఫస్ట్ ఆయన్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు, ముఖ్యమంత్రి హోదాలో ఉండగా నేను చేసిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పింది